హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటవారి హరివిల్లు. ఈరోజు మా మమ్మీ ఫుల్ చికెన్ బిర్యానీ చేస్తున్నారు. మా మమ్మీ మాట్లాడట్లేదు ఏంటి అని అనుకుంటున్నారేమో. మా మమ్మీకి గొంతులో ట్రాన్సిల్స్ బాగా ఇబ్బంది పెట్టడం వల్ల నొప్పిగా ఉండి డాక్టర్స్ మాట్లాడొద్దన్నారంట. నిన్ననే వెళ్ళి చూపించుకున్నారు. సరే ఇంకా నేను బిర్యానీ అంటున్నానని చెప్పి మా చిన్నప్పుడు ఒకసారి చేసిందంట ఫుల్ చికెన్ బిర్యానీ, నాకు గుర్తే లేదు. ఇంకా సరే చెయ్యి ఒకసారి అని అంటే చేస్తుంది. సో ఫస్ట్ ఇలా చికెన్ తీసుకున్నాము. ఫుల్ చికెన్ ఎన్ని కేజీలమ్మా? ఇది కేజీన్నర చికెన్. ఇది కోడిగా తీసుకున్నారు. మమ్మీ స్కిన్ కూడా తీపించలేదు. స్కిన్ ఉంచితే ఇంకా రుచిగా ఉంటుందేనో, ముక్కలు విడిపోకుండా బాగా వస్తాయని చెప్పి తీపించలేదన్నమాట. దాన్ని అట్లాగా మసాలా పట్టించుకోవడానికి కొంచెంగా కట్ చేసుకుంటుంది మా మమ్మీ. ఫుల్ చికెన్ జాగ్రత్త. మా మమ్మీకి అదొక ఎగ్జైట్మెంట్. మేక తలకాయ చేసిన కోడి ఎంత బాగా పోయినా నవ్వుతుంది. ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా డాక్టర్. సరే డాన్సెస్ పగిలిపోయి లోపల ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఇదిగోండి ఇలాగ తీసుకోవాలి. కేజీన్నర అన్నమాట ఇది కోడి. ఇలాగ గంటలు పెట్టుకుంటే మసాలా అనేది వెళ్తుందన్నమాట. దీన్ని ఆల్రెడీ నేను 4-5 సార్లు ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టేశాను. చికెన్ కూడా మా మమ్మీ ఒక 4-5 సార్లు తేగానే ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నారు. నీచు వాసన లాంటివి ఏం రాకుండా మసాలా పెట్టుకున్నాం దానికి. దాంట్లో కావాల్సినవన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేశారు. ఇప్పుడే ఫ్రెష్గా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోకి. పసుపు, కారం, ఉప్పు. ఈ కోడికి సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడే. కోడికి సరిపడా అంట ముందరే వేసేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం నూనె, అవంతా పట్టించుకోవడానికి చికెన్కి. పెరుగు వేసుకుందాము. అంటే పెరుగు వేసుకుంటే చికెన్ ముక్క కొంచెం సాఫ్ట్గా ఉంటుందంట, బిర్యానీకి కూడా రుచి పెరుగుతుందని చెప్పి మమ్మీ యాడ్ చేశారు. వీటన్నిటిని ఇప్పుడు కలిపేసుకొని ఆ కోడికి బాగా పట్టించుకోవాలి. ఇట్లా కోడి మొత్తానికి పట్టించుకోవాలి మసాలా. బాగా మసాజ్ చేస్తూ రాయాలన్నమాట ఆ కోడికి. మమ్మీ ప్రతి డైరెక్షన్లో పెడుతుంది మసాలా. ఈ చికెన్ని ఇట్లాగా మసాలా పట్టించిన తర్వాత ఒక గంట సేపు లేదా ఒక 2-3 గంటల వరకు మ్యారినేట్ చేసుకుంటే దాని రుచి ఇంకా పెరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందంట. టైం లేదనుకుంటే ఒక అరగంట బయట పెట్టేసుకోవాలి. టైం లేదనుకుంటే ఒక అరగంట సరిపోతుందంట. ఒక అరగంట తర్వాత మీద చూద్దాం. ఒక అరగంట తర్వాత చూద్దాం ఈ చికెన్ని. ఇదిగోండి, మేము చికెన్ మ్యారినేట్ చేసి ఒక 1.5 hour అవుతుంది. ఇప్పుడు మనం బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా దినుసులు, లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అవి నూనె వేడి చేసుకున్నాము కడాయిలో పెట్టి. దాన్ని ఏమంటారు? కడాయిలో పెట్టి బిర్యానీ కోసమనే కొన్నా. ఇది ప్రెస్టేజ్.
దాంట్లోకి ఉల్లిపాయలు. బిర్యానీలోకి ఎక్కువ ఉల్లిపాయలు పట్టవు, ఒక ఉల్లిపాయ కోసుకున్నాము. పచ్చిమిరపకాయలు కూడా ఒకేసారి వేసేసుకున్నాము. ఇదిగోండి, ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే టమాటాలు కూడా యాడ్ చేసుకుంటాం. ఇదిగోండి, దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. అన్నీ వేగిపోయాయి చక్కగా. దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ దీంట్లో యాడ్ చేసుకున్నాము. మమ్మీ ఎలా అయితే కష్టపడి ఫ్లిప్ చేసింది. టడా! చికెన్ చికెన్ ఇదిగోండి, చికెన్ ఉడికిపోయింది. కేజీన్నర చికెన్, కేజీ బియ్యం. ఇదిగోండి, మా కేజీన్నర చికెన్లోకి కేజీ బియ్యం మమ్మీ ఇందాక నానబెట్టినారు ఒక అరగంట సేపు. దాన్ని యాడ్ చేసుకున్నారు అన్నమాట. దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, రైస్కి తగినన్న నీళ్ళు మమ్మీ ఇందాక మరగబెట్టారు. బిర్యానీ కొంచెం ఫాస్ట్గా ఉడకడానికి వేడి నీళ్ళు వేస్తే 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. అంటే నీళ్లు వేసి అవి మరిగి కుక్ అయ్యడానికంటే వేడి నీళ్ళు వేస్తే కొంచెం తొందరగా అవుతుందని వేడి నీళ్ళు పెట్టారనమాట. బిర్యానీలకి కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ రసం ఎందుకమ్మా? అన్నం పలుకు పలుకుగా వస్తుంది. అన్నం మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా రావడానికి నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి మొత్తాన్ని కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇదిగోండి, 10 నిమిషాలు అవుతుంది మనం క్లోజ్ చేసి. ఒకసారి చూద్దాం మన బిర్యానీ. ఒకసారి కలిపేసుకో. చికెన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇటువైపు టర్న్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుందాం. సరిపోతుంది. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు అంటూ ఉడికించుకుందాము. అయిపోయింది. ఇదిగండి, మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ఉంచైతే 10 నిమిషాల దాకా వడ్డించుకుందాం. ఇదిగోండి, మనం బిర్యానీ స్టవ్ ఆపేసి 10 నిమిషాలు అయింది. దీన్ని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుందాం. పొడి పొడిలాడుతుంది చక్కగా. చికెన్ చూద్దాం ఇప్పుడు.
కోడి మొత్తం పెట్టిన దీంట్లో తీసేసా ఒకేసారి. అబ్బో చక్క ఉడిపోయింది. భలే వాసన వస్తుంది. వేడివేడిగా ఫుల్ చికెన్ బిర్యానీ రెడీ. వేడివేడిగా ఫుల్ చికెన్ బిర్యానీ రెడీ. రెడీ అయిపోయింది. చూస్తుంటే నేను ఊరిపోతుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.